వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను, అంబటి వర్సెస్ లేళ్ల అప్పిరెడ్డి, ఏదైతే గుంటూరు వైసీపీలో కొత్త లొల్లి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే అంబటి రాంబాబు కేంద్రంగా కొన్ని వివాదాలు ఇటీవల కాలంలో. తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి దానిలో వైఎస్ఆర్సీపీని ఇన్వాల్వ్ చేయడం మీద నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డికి ప్రొటెస్ట్కి పిలుపునివ్వడం, ఆ ఇష్యూలో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం, అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అంబటి రాంబాబు ఇంకొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు మహాపాపం పేరుతో మీరు ప్రక్షాళన చేసుకోండి అని టీడీపీ క్యాడర్ ఫ్లెక్సీలు పెడతాం. గుంటూరు వెస్ట్లోకి అప్పుడే ఎంట్రీ ఇచ్చున్నారు. ఆయన అక్కడ ఇన్ఛార్జ్గా సద్దెనపల్లిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఆయన తీసుకొచ్చి గుంటూరు వెస్ట్లోని పెడతాం జరిగింది. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు అక్కడ తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం, అయితే అగ్రెసివ్గా మాట్లాడిన దానికి టీడీపీ క్యాడర్ కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అయింది. ఆ ఫ్లోలో ఆయన బూతులు మాట్లాడారు. యాక్చువల్గా అది ఫ్లో అన్నాం, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని ఆ స్థాయిలో బూతులు మాట్లాడడం అనేది నిజంగానే ఎవరు కూడా హర్షించరు. గతంలో ఒకానొక సందర్భంలో ఆయన అసెంబ్లీ వేదికగా భువనేశ్వర్ని క్యాడర్ అసోసియేషన్ చేసేలాగా మాట్లాడడం తప్పించి అంబటి రాంబాబు పెద్దగా పరుషపద జాలం వాడిన సందర్భాలు అయితే తెలియదు చాలాసార్లు. ఎందుకంటే ఆయన వ్యంగ్యంగా మాట్లాడతారు, అసెంబ్లీలో సబ్జెక్ట్ మీద ఫోకస్ పెడతారు కానీ, బట్ ఆ స్థాయిలో ఆయన వ్యక్తిగతంగా కూడా మహిళల విషయంలో టార్గెట్ అయ్యారు కానీ ఎప్పుడు కూడా ఆ స్థాయిలో పరుష పదజాలం మాట్లాడడానికి ఆయన ప్రయారిటీ ఇవ్వరు. అలాంటి అంబటి రాంబాబు మొత్తానికి ఆయన టెంపోలో మిస్ అయ్యారా, వాంటెడ్లీ మాట్లాడారా మనం పక్కన పెడితే చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. దానికి టీడీపీ క్యాడర్ కూడా అంతే విగ్రస్గా రియాక్ట్ అయింది. ఆయన ఇల్లును ధ్వంసం చేసే ప్రయత్నం, ఆస్తులు ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి మీద ఆ స్థాయిలో కామెంట్ చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. అంబటిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 16 రోజులు ఆయన రిమాండ్ పోలీస్ కస్టడీలో ఉన్నారు. సో ఈ టోటల్ ఎపిసోడ్ తర్వాత ఆయన బయటకు వచ్చారు, అది వేరే విషయం. అయితే ఇదే క్రమంలో ఈరోజు అంబటి రాంబాబు ఆ స్థాయిలో వార్తలోకి ఎక్కారు. గతంలో ఎప్పుడు కూడా అంబటి రాంబాబుకి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. ఎప్పుడో ఆయన రేపల్లి నుంచి ఒకసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత అక్కడి నుంచి కాంగ్రెస్లో ఆయన యాక్టివ్గానే ఉంటా వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన ఏపీఐసీ చైర్మన్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. వైఎస్ఆర్సీపీలో 14 కావచ్చు, అదేవిధంగా 19 కావచ్చు, 24 కావచ్చు. ఈ 3 సార్లు ఆయన సత్యనపల్లి నుంచే పోటీ చేశారు. ఆయన 14లో ఓడిపోయారు, మొన్న 24లో ఓడిపోయారు. అందరి 19లో గెలిచి మధ్యలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఆయన ఒక 2.5 ఏళ్ల పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అయితే ఇలా అంబటి రాంబాబు ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిన్న చిన్న వివాదాల్లో వార్తల్లో ఉంటా వచ్చారు కానీ ఆయన మీద ఎలిగేషన్స్ రావడం కానీ, ఏదైతే మహిళల విషయంలో, అదే కొన్నిసార్లు డ్యాన్స్ వేస్తూ, కొన్నిసార్లు పోలీసు మీద తిరగబడుతూ ఇలాంటి కమెంట్స్ ఉన్నాయి కానీ ఆయన మీద ఎప్పుడు కూడా అంత విగరస్గా మాట్లాడి అరెస్ట్ అయిన సందర్భాలు అయితే తక్కువ. అది మొట్టమొదటిసారి జరిగింది. ఇదే సమయంలో ఇక్కడ అంబటి రాంబాబుకి అదే స్థాయిలో ఒక కాంపిటేటర్ అక్కడ తయారయ్యారు గుంటూరు వెస్ట్లో అన్న చర్చ జరుగుతోంది. అతను ఎవరో కాదు, లేళ్ల అప్పిరెడ్డి. ఈరోజు అంబటి రాంబాబు వర్సెస్ లేళ్ల అప్పిరెడ్డి అనే ఈక్వేషన్ గుంటూరులో ఇది చాలా వైలెంట్ ఆన్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకు అసలు ఈ పరిస్థితి వచ్చింది అంటే, ఇక్కడ లేళ్ల అప్పిరెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఒక ప్రామినెంట్ లీడరే ఆయన వైఎస్ఆర్సీపీలో. ఆయన కెరీర్ కూడా కాంగ్రెస్లోనే స్టార్ట్ అయింది. విద్యార్థి నాయకుడిగా చేశారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ వెంట నడిచే ప్రయత్నం చేశారు లేళ్ల అప్పిరెడ్డి. అలాంటి లేళ్ల అప్పిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి అంటే చాలా వైబిలిటీగా ఉంటారు ఆయన. జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత దూరమైనా వెళ్తా అన్నట్టుగా మాట్లాడుతుంటారు ఎప్పుడు లేళ్ల అప్పిరెడ్డి. పార్టీ కూడా కమిటెడ్ నేతే. అలాంటి అప్పిరెడ్డి గుంటూరు వెస్ట్ టికెట్ దక్కింది ఆయనకి 14 ఎన్నికల్లో. ఆ రోజు టీడీపీ నుంచి మోదుగోలు వేణుగోపాల్ రెడ్డి పోటీ చేసి ఆయన చేతిలోనే అప్పిరెడ్డి ఓడిపోవడం జరిగింది. సో మనం చూస్తే 19 ఎన్నికల నాటికి మరోసారి ఆయన ఎక్స్పెక్ట్ చేశారు లేళ్ల అప్పిరెడ్డి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు. ఆయనకి అవకాశం ఇవ్వకుండా 21లో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే విడుదల రజని తీసుకెళ్లి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ అక్కడ మద్దాలగిరి ఉన్నారు. ఆల్రెడీ టీడీపీ నుంచి ఆయన గెలిచి తర్వాత వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. మద్దాలగిరి ఇన్ఛార్జ్గా ఉన్న ఆయనకి టికెట్ ఇవ్వకుండా చిలుకలూరుపేట నుంచి తీసుకొచ్చి ఆమెను ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. చిలుకలూరుపేటలో చల్లని కాసు ఏదైతే వెస్ట్లో ఎలా చెల్తుందని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారో కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. అటు మద్దాలగిరి కూడా ఆమెకు సపోర్ట్ చేయలేదు. సో గల్లా మాధవి చేతిలో రజనీ ఓడిపోవడం జరిగింది. ఆ విధంగా చూస్తే ఆ యాంగిల్లో కూడా ఆయన టికెట్ కోల్పోయారు. ఎవరు? లేళ్ల అప్పిరెడ్డి. అయితే ఎమ్మెల్సీగా ఉన్నారు. అప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి 2021లోనే ఎమ్మెల్సీ అయ్యారు ఆయన. సో ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి టికెట్ కోరుకోవట్లేదు అని ఎప్పుడు చెప్పలేదు ఆయన గుంటూరు వెస్ట్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి రజనీకి టికెట్ ఇవ్వడాన్ని ఆయన తప్పట్లేకపోయినారు. సో ఆ అవకాశాన్ని కోల్పోయారు. అయితే లేళ్ల అప్పిరెడ్డి అభిప్రాయంగానే ఆయన అనుచరులు కానీ ఫస్ట్ నుంచి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా అసెంబ్లీకి ఎన్నిక కావాలనేది ఆయన అనుచరులు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఆయన కూడా అదే చెప్తూ ఉంటారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత అప్పిరెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అంటే పెద్దల సభలో ప్రతిపక్ష నేత హోదా అంటే ఇటు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కంటే ఎక్కువ హోదా అనమాట ప్రోటోకాల్ ప్రకారం. ఆ హోదా ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకే
పార్టీ ఖాతాలో ఒకే ఒక ఎమ్మెల్సీ వస్తే దాన్ని బొత్స సత్యనారాయణకి ఇచ్చారు. బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఉండగా ఆయనకన్నా చాలా ఏజ్లో చిన్నవాడైనా, రాజకీయ నేపథ్యంలో వచ్చిన వాళ్ళు, రాజకీయ పరిణతిలో వచ్చిన వాళ్ళైనా లేళ్ల అప్పిరెడ్డి ఆ పదవిలో ఉండకూడదు అనుకొని జగన్మోహన్ రెడ్డి ఆ అపోజిషన్ లీడర్ పదవిని కూడా కౌన్సిల్లో పదవిని బొత్సకి ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా చూస్తే అప్పిరెడ్డికి సఫికేషనే. ఇంకొద్ది రోజుల్లో ఆయన ఎమ్మెల్సీ కూడా అయిపోవస్తోంది. అయితే ఆయన నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే వెస్టే, గుంటూరు వెస్టే. గుంటూరు వెస్ట్ తప్ప లేళ్ల అప్పిరెడ్డికి మరో ఆప్షన్ లేదు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలా గుంటూరు వెస్ట్లో చిన్నగా ఆయన ఎమ్మెల్సీగా ఉన్నా సరే తనకంటూ కూడా సొంత వర్గాన్ని క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నారు. ఆయనకు ఉంది కూడా కొంత ఫాలోయింగ్ అక్కడ. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పా పెట్టకుండా ఎవరితోనే అంబటి రాంబాబుని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్లో నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు వెస్ట్లో ఇన్ఛార్జిగా పెట్టారు అంబటి రాంబాబుని. అందుకే లేళ్ల అప్పిరెడ్డి వర్సెస్ అంబటి రాంబాబు అన్న ఈక్వేషన్స్ వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్న సమయంలో తాను జగన్మోహన్ రెడ్డి మళ్ళా అంబటిని తీసుకొచ్చి అక్కడ పెడతాం ఆయనకి డైజెస్ట్ కావట్లా. అందుకే అంబటి రాంబాబుని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కూడా చెప్తున్నారు. మొన్న ఏదైతే తిరుమల లడ్డు ఫ్లెక్సీలు వివాదం సమయంలో అంబటి రాంబాబు ఇంటి మీదకి టీడీపీ క్యాడర్ వెళ్ళిన సమయంలో స్వయంగా చాలామంది లేళ్ల అప్పిరెడ్డి అనుచరులే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేశారన్న ప్రచారం కూడా చాలామంది చేస్తూ వచ్చారు, ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. సో ఏ ఇష్యూ వచ్చినా ఆ స్థాయిలో అంబటి రాంబాబుని వ్యతిరేకిస్తుంది లేళ్ల అప్పిరెడ్డి అన్న ప్రచారం కూడా జరుగుతోంది. వాళ్ళిద్దరి మధ్య అసలు సత్సంబంధాలు లేవని కూడా ఆ పార్టీలోని గుంటూరు వెస్ట్ పరిధిలో కూడా ప్రచారం జరుగుతున్న సందర్భం అయితే ఉంది. అంటే ఏ స్థాయిలో అంబటి రాంబాబు అక్కడ ప్రొజెక్ట్ అవుదాం అనుకుంటున్నా ఆయన ముందర కాళ్ళకి లేళ్ల అప్పిరెడ్డి బంధాలు వేస్తూ ఉన్నారు. సో ఇప్పటికీ ఆ కాన్స్టిట్యున్సీని డైజెస్ట్ చేసుకోలేకే పూర్తి స్థాయిలో డైల్మాలో ఉంది అంబటి వర్గం. అలాంటి పరిస్థితుల్లో ఇక లేళ్ల సొంత పార్టీలోంచి వస్తున్న సఫికేషన్ని అంత ఈజీగా అంబటి రాంబాబు తీసుకోలేకపోతా ఉన్నారు. మరి ఈ ఈక్వేషన్కి జగన్మోహన్ రెడ్డి ఎలా ఫుల్ స్టాప్ పెడతారు, ఈ వీళ్ళిద్దరు అల్టిమేట్గా ఎవరిది పై చేయి అవుతుంది అనేది కూడా ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.